ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ పరిశుద్ధాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని సంగమ, ఈ చదవబడిన వాక్య భాగమును మనము మొదటి ఆదివారము ధ్యానించి ఉన్నాం. మందిరమును గూర్చిన ఆసక్తి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ యొక్క సందర్భం మనందరికీ కూడా తెలుసు. కానా వివాహములో ఆయన ఆ యొక్క అద్భుతాన్ని చేసి ఆయన యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు ఏమి కూడా బాగోలేదు. అక్కడ ఏమి జరుగుతూ ఉన్నాయి అని అంటే క్రయ విక్రయములు జరుగుతూ ఉన్నాయి. వారందరినీ కూడా వెళ్ళగొట్టి అక్కడ పరిస్థితిని ఆయన చక్కబెట్టినప్పుడు ఈ 17వ వచనములో ఆయన శిష్యులు అంటూ ఉన్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లుగా వారు ఏం చేశారట, జ్ఞాపకం చేసుకున్నారు. 69వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. అయితే ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ మందిరమును గూర్చిన ఆసక్తి ఉంది. ఆ మందిరమును సరిచేయాలని, ఆ యొక్క మందిరమును చక్కబెట్టాలని ఆయన ఆసక్తి కలిగిన వాడే ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ఆయన కుమారుని యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడి సంఘముగా ఏర్పాటు చేయబడినటువంటి మనకు కూడా మందిరమును గూర్చిన ఆసక్తి ఉండాలి. మనము ఈ మందిరమును గూర్చిన ఆసక్తిలో 2 మందిరాల గురించి మనం ఆలోచన చేస్తాం. ఏమిటంటే, ఒకటి ఈ కదలని మందిరము కొరకు, రెండవది కదిలే మందిరము కొరకు మనము ఆలోచన చేస్తాం. ఇది కదలని మందిరము, మనం ఎవరమండి? కదిలే మందిరాలము అని మనము ఆలోచన చేస్తాం. అయితే మరి ఈ మందిరమును గురించి నీకేముండాలి? ఆసక్తి ఉండాలి కదా. ఈ కదలని మందిరమును గురించి నీకు ఆసక్తి ఉండాలి, కదిలే మందిరమును గురించి కూడా నీకు ఆసక్తి ఉండాలి. అందుకే మనం ఏ దేవుణ్ణి అయితే విశ్వసిస్తా ఉన్నామో ఆయన మనకు తండ్రిగా పరిచయం చేసుకున్నాడని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, నేను ఎక్కడో 7 కొండలపైన ఉంటాను, మీరు మోకాళ్ళ మీద వస్తారో, పొర్లు దండాల మీద వస్తారో, లేకపోతే మీ యొక్క ఆస్తిపాస్తులు అన్ని అమ్మేసుకొని వస్తారో నాకు తెలియదు, కానీ మీరు అక్కడికి వచ్చి మీ ముఖం నాకు చూపించండి అని అనేటువంటి దేవుడు కాదు. ఎక్కడో 7 సముద్రాల అవతల నేను ఉంటాను, మీరు తెప్పలో పడతారో లేకపోతే పడవలోనే వస్తారో, ఈదుకుంటేనే వస్తారో, ఎలా వస్తారో నాకు తెలియదు, కానీ మీరు నా దగ్గరకు వచ్చి మీ ముఖం నాకు చూపించుకోండి అని అనేటువంటి దేవుడు కాదు. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడని అపోస్తుల కార్యములో మనం చదువుతాం. అంటే మనము తడుములాడుతామేమోనని ఆయన ఎలా ఉన్నాడట, సమీపముగా ఉన్నటువంటి దేవుడు. సో కాబట్టి అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము. ఆ దేవుడు మనం ఏం చేశాడయ్యా అంటే తనకు ఆలయముగా మనలను చేసుకున్నాడు. మనము గడిచిన అంటే మొదటి ఆదివారం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మందిరముల గురించి మనము ధ్యానం చేస్తూ ఆ మందిరమునకు ఉండవలసినటువంటి అర్హతల గురించి మనం నేర్చుకున్నాం. మందిరం అంటే అది ప్రతిష్ఠింపబడినది అని మనం నేర్చుకున్నాం కదండి. మందిరం అంటే ఏంటి? ప్రతిష్ఠింపబడిన మందిరము అని నేర్చుకొని మనం ఏం చేశాము, లేవియాకాండము 10వ అధ్యాయంలో నాదాబు అబీయుల గురించి మనం నేర్చుకున్నాం. ఆ ప్రతిష్ఠింపబడినటువంటి మందిరములోనికి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి అంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళవలసినటువంటి యొక్క స్థలములోనికి ఎవరు వెళ్ళిపోయారు? అబీయులు, నాదాబులు వెళ్ళిపోయారు. అలా వెళ్ళకూడదు అన్న సత్యాన్ని మనం అక్కడ నేర్చుకొని తర్వాత ఏమైందయ్యా అంటే వారు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియమైన దేవుని సంగమ, అది కదలని మందిరం అయితే
ఇది మనము కదిలేటువంటి మందిరము. మనం ఎవరు చెప్పండి? కదిలే మందిరము. ఆ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనందరికీ కూడా తెలుసు ప్రియమైన వాళ్ళారా. మొదటి 2 వచనాలు మనము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనము కదిలే మందిరాలుగా మనం ఉన్నాం. ఒకసారి బయట చూడండి. మనం ఎలా ఉన్నాం చెప్పండి? కదిలే మందిరాలుగా ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం ప్రకారముగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేశామట? సజీవ యాగముగా ఆయనకు మనము సమర్పించుకున్నాం. అంటే ఇప్పుడు ఈ శరీరం అనేటువంటి దేవాలయంలో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తా ఉన్నారు. కానీ ఒకానొకప్పుడు ఈ శరీరమును మనం ఏం చేసామయ్యాలంటే సకల దుర్నీతికి సాధనములుగా మనము అప్పగించుకున్నాం. అంతే కదండి. క్రీస్తు రక్తములో కడగక ముందు, ఆయన సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించక ముందు మనము దుర్నీతికి సాధనములుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏమయ్యామట? మనము సజీవ యాగముగా దేవునికి మనము మన యొక్క శరీరములను సమర్పించుకున్నామని మొదటి వచనములో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నీవు సజీవ యాగముగా దేవునికి నీ శరీరమును సమర్పించుకున్నావో వెంటనే మనము ఇప్పుడు ఏమయ్యామంటే పరిశుద్ధాత్మ దేవునికి మనము నిలయమైపోయాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? ప్రతిష్ఠించబడ్డాం. ఆనాడు ఆ దేవాలయం ప్రతిష్ఠించబడింది. ఈరోజు కదిలే దేవాలయముగా మనం ఏం చేయబడ్డాము? ప్రతిష్ఠించబడ్డాం. సో కాబట్టి కదలని దేవాలయాన్ని మనం జాగ్రత్తగా ఉంచాలి, కదిలే దేవాలయములు కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి. చూడండి, ఆ దానియేలు గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 24వ వచనంలో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకు తెలిసిన వాక్యమే. చూడండి, 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాస్తాడు. చాలండి, మనందరికీ కూడా తెలుసు ఎవరున్నారో అక్కడ. ఆ యొక్క వచనములో 5:24 వచనములో బెల్షస్సరు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆ బెల్షస్సరు ఏం చేశాడండి? దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క సామాగ్రి అంతా కూడా, ఆ వెండి అలాగే ఆ కర్రతో మట్టితో చేసినటువంటి ప్రతి పాత్రను కూడా ఏం చేశాడు? ఆయన బయటకు తీసుకొని వచ్చి అందులో ఏం తాగుతా ఉన్నాడు? ద్రాక్షారసము తాగుతున్నాడు. 22వ వచనం నుంచి 23వ వచనం నుంచి 22 నుంచి మనం చూస్తే ఆ బెల్షస్సరు ఏం చేశాడట? ఆ యొక్క మందిరం ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలన్నీ కూడా తెచ్చుకొని అందులో ద్రాక్షారసము పోసుకొని ఏం చేస్తున్నాడట? త్రాగుతున్నాడట. ఎవరెవరు తాగుతున్నారు? ఆయన ఒక్కరే తాగుతున్నాడా? ఆయనతో పాటు రాణులను ఉపపత్రులను కూడా ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుతా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అది కదలని మందిరమైన దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన అందులో ప్రతి వస్తువు కూడా అది ప్రతిష్ఠింపబడిన వస్తువే. అయితే రాత్రి వేళ ఏమైంది? దేవుని యొక్క చేయి వచ్చి ఒక రాత రాసింది. మనకు తెలుసు, మెనే టెకెల్ ఓఫారిసిన్ అనేటువంటి ఆ యొక్క మాటలు రాసినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. చూడండి 25వ వచనంలో ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన త్రాసులో తొచ్చగా నువ్వు తక్కువగా కనపడితివి. పెరేస్ అనగా నీ రాజ్యములు ఎద్దరని విభాగింపబడి మాదీలకుడు పారసీకులకుడు ఇయ్యబడిను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని ఆ యొక్క మందిరంలో ప్రతిష్ఠింపబడిన వస్తువులను వారు వ్యర్థంగా ఉపయోగించారో దేవుని యొక్క ఉగ్రత కింద బెల్షస్సరు వచ్చాడు. దేవుడు ఊరుకోలేదండి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనము నెబుకద్నెజరునైనా దేవుడు క్షమించాడు, కానీ బెల్షస్సరుని మాత్రం క్షమించలేదు. ఒక 7 సంవత్సరాలు గడ్డి తిన్న తర్వాత నెబుకద్నెజరు మారు మనసు పొందారు కదండి. దేవుడు క్షమించే అవకాశం ఇచ్చాడు, కానీ బెల్షస్సరుకి దేవుడు అవకాశం ఇయ్యనే లేదు. ఏమన్నాడు చూడండి 30వ వచనములో, ఆ రాత్రి అందే మరి ఆ నెబుకద్నెజరుకు అవకాశం ఇచ్చేటువంటి దేవుడు మరి బెల్షస్సరుకి ఎందుకు ఇవ్వలేదు? నెబుకద్నెజరు అయితే నేను కట్టించాను, నాది అని గర్వపడ్డాడు.
కానీ బెల్షస్సరు అయితే ప్రతిష్ఠింపబడిన దేవుని మందిరం ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణములన్నిటినీ కూడా వ్యర్థమైన వాటికి ఉపయోగించాడు. కాబట్టి దేవుడు ఆ రాత్రి అంటే బెల్షస్సరుని ఏం చేశాడట? హతము చేసేసాడట. మాదీయులకు పారసీకులకు తన యొక్క రాజ్యాన్ని విభాగించి బెల్షస్సరుని ఆ రాత్రి అందే హతము చేశాను. కాబట్టి కథలని మందిరంలో ఏ వస్తువు అయినా సరే కానీ అది దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది. ఒక్కసారి ఈ కానుకలు పెట్టి మందిరంలో ప్రతిష్ఠించామంటే అది దేవునిదంటే. ఈ మైక్ కావచ్చు, ఈ పూర్వం కావచ్చు, ఏ వస్తువైనా సరే కానీ దాన్ని మనము దేవుని పని కొరకే వాడాలి కానీ మన యొక్క సొంత పనులకు మనము వాడకూడదు. మరి ఇప్పుడు కదిలే మందిరం దగ్గరికి మనం వద్దాం. ఈ కదిలే మందిరంలో ఏమున్నాయి? అప్పుడు కదలన మందిరంలో అంటే యెరూషలేము దేవాలయంలో చాలా పాత్రలు ఉన్నాయి కదండి. బంగారం ఉన్నాయి, వెండి, ఇత్తడి, కర్ర, అన్ని రకరకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కదిలే మందిరంలో ఏమున్నాయి? ఈ కదిలే మందిరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఈ కదిలే మందిరంలో ఏమున్నాయి? చాలా అవయవాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనం ఆలోచన చేస్తే చెప్పండి. ఇప్పుడు ఈ కళ్ళు మనం దేనికి ఉపయోగిస్తున్నాం? ఈ కదిలే మందిరంలో కళ్ళు దేనికి మనం ఉపయోగిస్తున్నాం? చూడడానికేనండి. ఏం చూస్తున్నాం? సరే మీ మాటలను చూద్దాం. చూడడానికన్నాం. ఏం చూస్తున్నాం మనం? మంచినే చూస్తున్నామా? చూడండి, దావీదు ఏమన్నాడు చూడండి. 119వ కీర్తనం 18వ వచనంలో అంటున్నాడు. 119వ కీర్తనం 18వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు. అది మన కన్నులు దేని కొరకు తెరవాలి? మనం ఏమి చూడడానికి తెరవాలి అంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రమును చూడడానికి, దేవుడు మనకిచ్చిన వాక్యమును మనము చూడడానికి, ఆయన యొక్క ఆజ్ఞలను చూడడానికి, ఆయన యొక్క కట్టడలను చూడడానికి, ఆయన యొక్క న్యాయ విధులను చూడడానికి మాత్రమే మన యొక్క కళ్ళను మనం ఏం చేయాలి చెప్పండి? తెరవాలి. యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నా తెలుసా? కన్నులను ఎత్తి పైరులు చూడండి, కోయలేరు ఎవరు, నశించిపోయిన ఆత్మలు చూశారు అంటున్నాడు. కన్నులు ఎత్తి పైరులు చూడండియా. పంట చేతికి వచ్చేసింది, కోసేవారు లేరు. నశించిపోతున్న ఆత్మలు మీరు చూడండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను నేను చూసినట్లు కన్నులు తెరువు అని దావీదు అంటున్నాడు. ఈ రోజు మన కళ్ళకు మూతలు పెట్టుకోకపోతే ఏమొస్తాయి చెప్పమంటారా? ఏగలు వచ్చి మన కళ్ళల్లో పడతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారో మనము పరిమళ వాసనగా మనం ఉన్నాం, మనము పరిమళ తైలముగా ఉన్నాం. మన కళ్ళు పరిమళ తైలం. అటువంటి పరిమళ తైలంలో ఏగలు వచ్చి పడితే ఏమవుతాయి చెప్పండి? తెస్తే ఏం కొడుతుంది? కంపు కొడుతుంది. బుక్కవాణి తైలంలో ఏం పడ్డాయట? ఏగలు పడ్డాయట. ఆ ఏగలు చచ్చిపోవడం వల్ల ఆ తైలం ఏమవుతుంది? కంపు కొడుతూ ఉంది. ఈ రోజు మీ కళ్ళల్లో లోకం వచ్చి పడుతుందేమో, వ్యర్థమైన వచ్చి కళ్ళల్లో పడుతున్నాయేమో, ఆ సెల్ ఫోన్లో వచ్చి మన కళ్ళల్లో పడుతున్నాయేమో, సీరియల్స్ వచ్చి కళ్ళల్లో పడుతున్నాయేమో, సినిమాలు వచ్చి కళ్ళల్లో పడుతున్నాయేమో, దుష్ట సంబంధమైన అన్ని వచ్చి మన కళ్ళల్లో పడితే ప్రియమైన దేవుని సంగమా, మన పరిమళ తైలమైనటువంటి కళ్ళల్లో ఏగలు తెస్తే ఏం కొడతాది చెప్పండి? కంపు కొడతాది. కాబట్టి ఈ కదిలే దేవాలయంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. మొదటిది కళ్ళు. ఆ కళ్ళును దేని కొరకు నువ్వు తెరుస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. దావీదు అంటున్నారు, కీర్తనకారుడు అంటున్నారు, అయ్యా నా కళ్ళు నేను ఎందుకు తెరవాలో తెలుసా? నీ ధర్మశాస్త్ర గ్రంథం అందరి ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్లు నా కన్నులు తెరువు. అంతవరకు నేను మూట పెట్టుకుంటాను. ఎందుకంటే ఏగలు వచ్చి చచ్చాయా నా కళ్ళు కంపు కొడతాయి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, చెవులు ఉన్నాయి కదండి. ఈ కదిలే దేవాలయంలో రెండవ అవయవం ఏంటి చెప్పండి? చెవులు ఉన్నాయి. ఈ చెవులు ఏం చేయాలా? ఎందుకు ఉపయోగించాలా? వినడానికి ఏం వింటున్నాం? ఏమో మీరు లెక్కేసుకోండి, నేనేం చెప్పవలసిన ఈ రోజుల్లో ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో ఎవరికి ఎవరు కూడా చెప్పవలసిన అవసరత లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే ఒక మంచి మాట పదే పదే మాట్లాడతాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెడు గలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుతున్నటువంటి సంగతులు. ఈ రోజు నువ్వు చెవులు ఎందుకు తెరవాలంటే అయితే వాక్యస్వరం వినాలి లేక ఆత్మస్వరం వినాలి అంతే. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన చెవులు ఎందుకు తెరవబడాలి అని అంటే అయితే వాక్యస్వరమైన
వినాలి, లేదా ఆత్మస్వరమైన వినాలి. ఈ రెండు వినడానికి మాత్రమే మన యొక్క చెవులు తెరవబడాలి. ఒకవేళ అది కాకుండా వ్యర్థమైనవి మనం వింటే, లోకానుసరమైన మనం వింటే, ఆ ఈగలు వచ్చి లోపల పడతాయి, అవి చేస్తాయి. నీలో ఉన్న పరిమళ వాసన ఏం కొడుతుంది చెప్పండి? కంపు కొడుతుంది. ఇంపుగా ఉండవు, కంపు కొడుతుంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం ఇంపైన సువాసనగా ఉన్నాం. ఈ ఇంపైన సువాసనలోనికి కంపు రానివ్వకండి. ఎలా వస్తాయా? మన కళ్ళు ద్వారా వస్తున్నాయి, మన చెవుల ద్వారా వస్తున్నాయి. అందుకంటున్నారు, అయ్యా నా కన్నులు నీ వాక్యం చదవడానికి నేను తెరుస్తాను, లేకపోతే మూత పెట్టుకుంటాను. అయ్యా నా చెవులు నీ వాక్య స్వరం వినడానికి, నీ ఆత్మస్వరం వినడానికి మాత్రమే నా చెవులు నేను తెరుస్తాను. ఏది పడతాయి వినకండి. వ్యర్థమైన మాటలు మీరు వినొద్దు, చెడు మాటలు మీరు వినొద్దు, తప్పుడు మాటలు మీరు వినొద్దు. ఆ ఈగలు లోపలికి వస్తే చస్తాయి. మీరు నేను ఆయనకు కంపు కొడతాం. కంపు కొడితే మనం విడవబడతాం. సరే, మూడవదిగా మనం ఆలోచన చేస్తే చెప్పండి, నోరు. నోరు ఎందుకు తెరుస్తున్నాం? నీ నోరును ఎందుకు తెరవాలయ్యా అంటే, మొదటిగా నువ్వు ప్రార్థించడానికి నువ్వు నోరు తెరు, రెండవదిగా దేవుని స్తుతించడానికి నోరు తెరు, మూడవదిగా దేవుని సువార్త ప్రకటించడానికి నీ నోరు తెరవబడాలి. పోకిరి మాటలు మాట్లాడడానికి నువ్వు తెరవద్దు. ఎదుటి వారి మీద నింద మోపడానికి నీ నోరు నువ్వు తెరవద్దు. అబద్ధ సాక్ష్యములు పలకడానికి నీ నోరు నువ్వు తెరవద్దు. నీవెందుకు తెరవాలి నోరయ్యానంటే, అయితే ప్రార్థించడానికి తెరువు, లేక దేవుని స్తుతించడానికి తెరువు, లేక దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తెరువు. అంతే. లేదని నువ్వు దేనికి పడితే దానికి నువ్వు తెరిచావంటే, ఏగలు వచ్చి దూరతే, వచ్చి చస్తే కంపు, అంటే ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క కదలని మందిరము ప్రతిష్ఠించబడింది, ఈ కదిలే మందిరము కూడా ప్రతిష్ఠించబడింది. ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఏదో ఇటుకలతో కట్టారు కదండి, ఏదో పెయింట్లు వేశారు కదండి అని అనుకోవద్దు. ఈ కదలని మందిరంలోనికి ఈ కదిలే మందిరాలన్నీ వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి. దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతా ఉన్నాం కదండి. ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతిష్ఠింపబడిన స్థలంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ కదిలే ప్రతిష్ఠింపబడిన సంఘములో కూడా, ఈ దేవాలయంలో కూడా ఇవన్నీ కూడా జరగాలి. నీ వాక్యాన్ని చూడు, అలాగే వాక్య స్వరం విను, మూడవదిగా ప్రార్థించు లేక స్తుతించు, అలాగే సువార్తను ప్రకటించు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఈ యొక్క మందిరము అనగా అది ప్రతిష్ఠింపబడిన స్థలం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మందిరం అనగా భక్తి నేర్చుకునే స్థలం. మందిరం అంటే ఏంటండి? భక్తి నేర్చుకునే స్థలం. సరే, రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మందిరము అనగా లేక మందిరముకు ఉండేటువంటి మరొక అర్హత ఏమిటంటే, అది భక్తి నేర్చుకునేటువంటి స్థలం. భక్తి అంటే ఏంటి? బైబిల్ పట్టుకొని రావడమా? బైబిల్ పట్టుకొని రావడం భక్తి ఏం కాదండి, అది ఆచారం అంతే. అంటే డైలీ జరిగేటువంటి పని. ఆచారం అంటే మళ్ళీ మరి ఎక్కడికి వెళ్ళిపోకండి. బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన మనం భక్తి చేస్తున్నట్టు కాదు. మన పాటలు పాడినంత మాత్రాన భక్తి చేస్తున్నట్టు కాదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, భక్తుని గురించి ఒక 4 విషయాలు చెప్పాడు. మనందరికీ కూడా తెలిసిన విషయాలే, మనం ఒకసారి ఎప్పుడు ధ్యానం చేస్తాం. అయినా మరొకసారి భక్తి అంటే ఏమిటో మనము నేర్చుకుందాం. భక్తి అంటే మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, అది భక్తి అంటే. భక్తి అంటే ఏంటి చెప్పండి? దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క కదలని మందిరంలోనికి నువ్వు వస్తావో, వచ్చినప్పుడు ఈ స్థలంలో సేవకుడు ఏం చేస్తాడయ్యా అంటే భక్తిని గురించి నేర్పిస్తాడు. ఇక్కడ సేవకుడు ఏం చేస్తాడు? భక్తిని గురించి నేర్పిస్తాడు. ఎప్పుడైతే భక్తిని గురించి కదలని మందిరంలో నేర్చుకున్నావో, ఈ నేర్చుకున్నటువంటి ఈ యొక్క భక్తిని నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చెయ్యాలి. అర్థమవుతుందండి? ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో, ఈ కథలని మందిరములు ఏదైతే నేర్చుకున్నామో, ఈ నేర్చుకున్న దాన్ని మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కదిలే మందిరంలో ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి? అనుసరించాలి. ఏమనుసరించాలంటే దేవుని మీద ఆధారపడుతూ మనం జీవించాలి. అదే భక్తి చేయడం అంటే. చూడండి, మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా,
ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఇలాగ రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకు ఆధారము చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు ఎవరట? శాపగ్రస్తుడు అంటున్నాడు. అంటే మనము దేవుని మీద ఆధారపడకుండా ఒకవేళ మనుషులను మనము ఆశ్రయం చేసుకుంటే, నరులను మనం ఆశ్రయిస్తే, మనుషుల మీద మనం ఆధారపడితే మనం ఎవరమాట? శాపగ్రస్తులము. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన తర్వాత ఇది ఎవరి మీద ఆధారపడాలంటే ఆయన మీద ఆధారపడాలి. నువ్వు మనుషుల మీద ఆధారపడడానికి వీల్లేదు. ఒకవేళ నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా నువ్వు దేవునికి మాత్రమే చెప్పు. దేవునికి మాత్రమే నువ్వు చెప్పు. ఎందుకు దేవునికి చెప్పాలి నువ్వు అనంటే, నీకు ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆస అనేటువంటి రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ యొక్క ఆస అనేటువంటి రాజు మీదకి కూషీయులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆస అనేటువంటి రాజు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నీవే నాకు ఆధారము, నీవు రాకపోతే నీ విజయాన్ని పొందలేమని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడయ్యాడంటే ఆ యొక్క కూషీల మీద దేవుడు ఆసాకి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఏమి జరిగిందయ్యానంటే, అప్పుడు మరలా ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయేషా ఆసా మీదకి యుద్ధానికి వచ్చాడు. మరలా అర్థమవుతుందండి. ఆ యొక్క బయేషా యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఆస ఏం చేశాడయ్యానంటే దేవుడి మీద ఆధారపడకుండా సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. చూడండి, కూషీలు వచ్చినప్పుడు, వేల కొలది వచ్చినప్పుడు, 10,000 కొలది వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. తర్వాత మరలా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి బయేషా వచ్చినప్పుడు ఈ ఆస ఏం చేశాడయ్యాడంటే సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. మరి వేల మీద విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు 100ల మీద విజయాన్ని ఇవ్వలేడా? కానీ ఎవరిని ఆశ్రయించాడు? నరులను ఆశ్రయించాడు, అక్కడ మనుషులను ఆశ్రయించాడు. అందుకే ప్రవక్త అంటారు కదా, ఈ విషయంలో నీవు మతి తప్పి తిరుగుతున్నావు లేక ప్రవర్తిస్తున్నావు అన్నాడు. ఈరోజు చాలా మంది ₹1,00,000 అవసరం అనుకో, ఏం చేస్తాం చెప్పండి? ₹1,00,000 అవసరం, ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ఎవరు ముందు మనుషుల్ని అడగరు. ఆ ₹1,00,000 అవసరం అయితే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అదే 10,000 అవసరం అయితే ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేయమండి, పక్క వాళ్ళు అడుగుతా వెళ్ళి. ఎందుకంటే 10,000 కదా. మరి ₹1,00,000 ఇచ్చిన దేవుడు 10,000 ఇవ్వడా? ₹1,00,000 ఇచ్చిన దేవుడు 10,000 ఇవ్వడా? ఇస్తాడు కదా. కానీ ₹1,00,000 అయితే దేవుని దగ్గరికి వెళ్తావు, 10,000 5,000 అయితే ఎవరిని అడిగేస్తావు? మనుషుల్ని అడుగుతావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారము చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఆశ చేసిన పని అదే ప్రియమైన వాళ్ళరా. కూషీలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇశ్రాయేల్ రాజు వచ్చినప్పుడు మనుషుల్ని ఆశ్రయం చేసుకున్నాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. అందుకే ప్రవక్తను పంపించాడు, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తిస్తా ఉన్నావు, ఇక మీద నీ సామ్రాజ్యానికి యుద్ధాలు అన్నాడు. కాబట్టి మనం భక్తి చేయడం అంటే దేవుని మీద ఆధారపడుతూ మనం బ్రతకాలి. రెండవదిగా భక్తి చేయడం అంటే ఏమిటంటే దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం. ఈరోజు మనము దేవునిలో ఆనందించడం మర్చిపోయాం. మనకు మనముగా ఆనందిస్తా ఉన్నాం, కుటుంబాన్ని బట్టి మనం ఆనందిస్తా ఉన్నాం, మనం కలిగిన దాన్ని బట్టి మనము ఆనందిస్తా ఉన్నాం. మనము దేవుళ్ళు ఆనందించాలి, దేవుడు మనలో ఆనందించాలి. అది దేవుళ్ళు ఆనందించడం అంటే. మనం ఆనందిస్తే సరిపోదు, మనము దేవుళ్ళు ఆనందించాలి, దేవుడు మనలో ఆనందించాలి. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి ఒక మంచి మాట మనం చదువుతున్నాం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందిస్తున్నాను. దేవుడు అంటున్నారు తన కుమారుని చూసి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. ఈరోజు దేవుడు నిన్ను గురించి ఆ మాట చెప్పగలరా? ఒకవేళ నీవు దేవుళ్ళు ఆనందించకపోతే ఒక మంచి వాక్యం ఉంది, ఏంటో చెప్పమంటారా? 85వ కీర్తన 6వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 85వ కీర్తన 6వ వచనములో ఏ మాట రాయబడి తెలుసా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా? ఒకవేళ దేవుళ్ళో నువ్వు ఆనందించకుండా లోకంలో ఆనందిస్తున్నట్లయితే ఇదిగో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, అయ్యా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా నన్ను లేక మమ్మను బ్రతికించవా? నువ్వు దేవుణ్ణి అడుగు, నువ్వు మమ్మల్ని బ్రతికించు ప్రభువా, నీలో మేము ఆనందించాలి, నీలో మేము సంతోషించాలని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తారు చెప్పండి? బ్రతికిస్తారు. ఆయనలో ఆనందింపచేసేటువంటి దేవుడు ఆయన. భక్తి చేయడం అంటే దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం. మూడవదిగా భక్తి చేయడం అంటే ప్రియమైన వాళ్ళరా దేవుని చేత నడిపింపబడుతూ బ్రతకడం. ఎవరి చేత? దేవుని చేత నడిపింపబడుతూ బ్రతకడం. మనం నమ్మిన దేవుడు మనం నడిపించేటువంటి దేవుడు ఆయన. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నువ్వు భక్తి చేయడం అంటే దేవుని చేత నడిపింపబడుతూ బ్రతకడం. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని యొక్క కుమారులు లేక దేవుని యొక్క పిల్లలు. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడకుండా నేను దేవుని పిల్లోని, నేను దేవుని పిల్లగాన్ని అని అనుకుంటే అవదు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడాలి, అది భక్తి చేయడం. ఈ రోజు నువ్వు దేని చేత నడిపింపబడుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. 4వదిగా భక్తి చేయడము అనంటే దేవుని కొరకు శక్తిమంతులుగా బ్రతకడం. భక్తి చేయడం అంటే దేవుని కొరకు శక్తిమంతులుగా బ్రతకడం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనములో, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనములో ఈ చివరి మాట, అయితే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవుని కొరకు శక్తిమంతులుగా బ్రతకడం అంటే తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. భక్తి చేయడం ఎలాగో ఈ యొక్క మందిరంలో సేవకులు నేర్పిస్తారు. నేర్చుకున్నటువంటి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భక్తిని ఏం చేయాలి? కదిలే దేవాలయంలో ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడే విడిచిపెట్టి మనము వెళ్ళకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కదిలే దేవాలయము బాగుంటుంది, కదలని దేవాలయము కూడా బాగుంటుంది. కాబట్టి రెండవదిగా మందిరము కొన్నటువంటి అర్హత ఏమిటయ్యారంటే అది భక్తి నేర్చుకునేటువంటి స్థలము. మూడవదిగా మందిరము కొనేటువంటి మరొక అర్హత ఏమిటయ్యానంటే విధులు నిర్వహింపబడే స్థలము. విధులు నిర్వహించబడే స్థలము. అక్కడ కొన్ని పనులు జరగాలి. విధులు అంటే లేక పనులు, కొన్ని పనులు జరిగేటువంటి స్థలం లేక విధులు నిర్వహించబడేటువంటి స్థలం. ఏంటి? ఏ విధులు నిర్వహించబడాలి అక్కడ అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క స్థలములో, ఈ కదలని మందిరములో, కదిలే మందిరములో జరిగేటువంటి విధులు పనులు ఏమిటయ్యాయంటే మొట్టమొదటిది ఆయనను బహుగా ఆరాధించాలి. ఏం జరగాలి చెప్పండి? ఆరాధన జరగాలి. ఎలా జరగాలి? అది బహుగా ఆరాధన జరగాలి. అసలు ఆరాధించడం అంటే ఏమిటి? మనం చాలా సార్లు మనం చెప్పుకుంటా ఉంటాం. ఆరాధించడం అంటే ఆయన యొక్క వ్యక్తిత్వమును బట్టి మనము ఆరాధించాలి, ఆయన యొక్క సుగుణాలను బట్టి మనము ఆరాధించాలి, ఆయన యొక్క కార్యాలను బట్టి మనము ఆరాధించాలి, ఆయన యొక్క ప్రణాళికలను బట్టి మనము ఆరాధించాలి. ఇవన్నీ కూడా నీకు అర్థం కాకపోతే మనం ఆయనను ఏం చేయలేము, ఆరాధించలేము. మీరు ప్రార్థన వేరు, నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేశావు, నాకు భద్రతనిచ్చావు, కాపుదలిచ్చావు, నీకు వందనాలు ప్రభువా, నా నీరసం తీసేసావు, ఇవన్నీ ప్రార్థన. కానీ నువ్వు ఆరాధన ఏమిటంటే ఆయనకి వ్యక్తిత్వం నీకు అర్థం కావాలి, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏమిటో నీకు అర్థం కావాలి. అంటే మనం ఆరాధన వాక్యంలో మనం విన్నాం, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, ఆయన వాగ్దానం చేసి
నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన తన ప్రజలకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. ఆయన సమాధాన పరిచేటువంటి అంటే ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాలు, ఆయన యొక్క లక్షణాలు, సుగుణాలు ఇవన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఆరాధన చేస్తాం. నువ్వు ఇక్కడ ఆరాధన చేయాలి, నీ కదిలే దేవాలయంలో కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా ప్రార్థనలు జరగాలి. మొదటిది ఆరాధన జరగాలి, రెండవదిగా ప్రార్థన జరగాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. ఇక ప్రార్థనలు జరగాలి. ఈ కదలని దేవాలయంలోను కదిలే దేవాలయంలో ఏం జరగాలి? సరే, జరగాలంటారా వద్దంటారా? ఒక ప్రశ్న వేస్తాను. కదిలే దేవాలయంలో ప్రార్థనలు జరుగుతున్నాయా? నా ప్రశ్న అర్థం చేసుకొని, కదిలే దేవాలయంలో ప్రార్థనలు జరుగుతున్నాయా అంటే మీరు ప్రార్థన చేసుకుంటున్నారని అడుగుతున్నాను. చేసుకుంటున్నారా? మరి ఇక్కడ ప్రార్థన చేయమంటే భయపడిపోతున్నారా? సరే, కదిలే దేవాలయంలో పాటలు పాడుతున్నారా? తలెత్తుకోండి, తల దించుకోకండి. పాడుతున్నారా? మీరు కదిలే దేవాలయంలో పాటలు పాడితే కదలని దేవాలయంలో ఎందుకు పాటలు పాడతాలేదు అంటే అక్కడ లేదన్నమాట. నిజముగా కదిలే దేవాలయంలో నువ్వు పాటలు పాడితే కదలని దేవాలయంలో పాడతావు, కదలని దేవాలయంలో నువ్వు పాటలు పాడితే కదిలే దేవాలయంలో నువ్వు పాటలు పాడతావు. వాక్యాన్ని చదువుతావు, నువ్వు ఇక్కడ ఆరాధిస్తే నువ్వు ఇంటికి వెళ్ళిన దగ్గర ఆరాధన చేస్తావు, అక్కడ ఆరాధన చేస్తావు, ఇక్కడ ఆరాధన చేస్తా. కానీ అదేతో మనం ఒక దగ్గర చేస్తే ఒక దగ్గర చేయం. ఆ లోపం మరి ఎవరిదో నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ విధులు నిర్వహింపబడే స్థలం మొదటిది ఆరాధన జరగాలి, రెండవదిగా ప్రార్థన జరగాలి, మూడవదిగా మనం ఆలోచన చేస్తే అర్పణలు అర్పించాలి. ఏమర్పించాలి? అర్పణలు అర్పించాలి. మనందరికీ తెలుసు, చాలా క్లుప్తంగా మాట్లాడతాను నేను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారముగా సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. మీరు జస్ట్ నోట్ చేసుకొని చాలు, తీయద్దు. రోమా 12:1 ప్రకారముగా సజీవ యాగముగా ఆయనకు మనము సమర్పించుకోవాలి. రెండవదిగా హెబ్రీ పత్రిక 13:5 ప్రకారముగా జివ్వ ఫలము అర్పించాలి. జివ్వ ఫలం అంటే నోటి స్థుతులు కదా. నోటి స్థుతులు దేవునికి ఏం చేయాలి? అర్పించాలి. నోటి స్థుతులు అర్పించాలి, సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అలాగే అదే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా ఉపకారము ధర్మము చేయకండి అన్నాడా? చేయండి అన్నాడు. ఉపకారమును ధర్మమును చేయండి అన్నాడు. ఇవి దేవునికి మనం సమర్పించాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఒక మంచి మాట ఉంటుంది. సేవకుని అవసరాలు గుర్తించాలి. మొదటి ఏంటి చెప్పండి? సజీవ యాగముగా సమర్పించుకోవాలి, రెండవదిగా జివ్వ ఫలమును సమర్పించాలి, మూడవదిగా ఉపకారమును ధర్మమును చేయాలి, నాలుగవదిగా సేవకుని యొక్క అవసరాలు గుర్తించాలి. ఇవన్నీ కూడా ఎక్కడ జరగాలి? కదలని మందిరంలో జరగాలి, కదిలే మందిరంలో కూడా జరగాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గృహంలో ఉన్న మనము ఇతరులకు సహాయపడాలి, లేక ఇతరుల యొక్క అవసరతలను మనము తీర్చాలి. యేసుక్రీస్తు చేసిందే నీవు నేను కూడా చేయవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మందిరములకు ఉండేటువంటి మూడవ అర్హత ఏంటయ్యానంటే అక్కడ విధులు నిర్వహించబడేటువంటి స్థలము. నాలుగవదిగా మనం ఆలోచన చేద్దాం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ మరణాలు కనబడే చోటు. ఏంటండి? మరణాలు కనబడే చోటు. ఏడు పాస్కర్ ఇప్పుడు ఎవరు చచ్చిపోవాలా, ఎవరిని చంపేయాలా అని మీరు ఆలోచన చేయకండి. నీవు చచ్చిపోవలసిన అవసరత లేదు, నేను చచ్చిపోవలసిన అవసరత లేదు. ఆనాడు ఆ యొక్క కథలని దేవుని మందిరములో మరణము కనబడకపోతే ఆరాధన లేదు. అంతే కదండి. మనము పాత నిబంధన గ్రంథంలో మనం వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించిన ప్రతి సమయంలో కూడా ఒక గొర్రెని గాని చెప్పండి, ఒక మేకను గాని,
ఒక కోడెదోణ గాని, ఒక పావురాని గాని, ఒక గువ్వను గాని ఏం చేసేవారు? అక్కడ బలి ఇచ్చి దేవుణ్ణి ఆరాధన చేసేవారు. అది కదలని మందిరములో జరగాలి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వెవరిని చంపొద్దు, నువ్వు చచ్చిపోవద్దు. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఏమైపోయాడు? ఆయన సిలువపై తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఆయన బలి పశువుగా చేయబడ్డాడు. ఆయన చనిపోయాడు. నువ్వెవరిని చంపొద్దు, నువ్వు చచ్చిపోవద్దు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే ఈ కదిలే దేవాలయములో ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. అంతే, ఇక నువ్వేం చేయొద్దు. ఈ కదిలే మందిరంలో నువ్వేం చేయాలి? ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఏ విషయంలో మేము చచ్చిపోవాలండి? ఆల్రెడీ ఒకసారి మా పాపం విషయంలో మేము చచ్చిపోయాం కదా, చచ్చిపోయి తిరిగి లేచాం కదా, బాప్తిసం ద్వారా మనం మేము బ్రతికేం కదా, మరి ఏ విషయంలో మేము చచ్చిపోయి బ్రతకాలి అని మీరు అడగచ్చు, అడుగుతారు కూడా. అయితే నేను చెప్తాను ప్రియమైన వాళ్ళారా, ఏ విషయంలో మనం చచ్చిపోయి బ్రతకాలంటే కోపం విషయంలో చచ్చిపోయి బ్రతకాలి అనాలి. ఒకప్పుడండి ఎంత కోపం అండి బాబా ఆ అబ్బాయికి, కానీ ఇప్పుడు కోపం విషయంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు, చచ్చి బ్రతికాడు. ఇది జరగాలి. చనిపోతే బ్రతకడం అంటే కోపం విషయంలో మనం చనిపోయి బ్రతకాలి. ఒకప్పుడండి ఆ సహోదరి ఎన్ని అబద్ధాలు ఆడేదండి బాబు, నోరిప్పితే అబద్ధం. కానీ ఇప్పుడు ఆమె ఎలా ఉందట? అబద్ధం అనే దానికి చూడలేదు, అన్ని నిజాలు చెప్తుందండి. వాళ్ళ ఆయన ఒకవేళ కొట్టినా తిట్టినా ఏమన్నా సరే కానీ నిజమే చెప్తుందండి అనాలి. అంటే అబద్ధాలకు మనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. మీరు చచ్చిపోరేంటి? చచ్చిపోవాలి. అబద్ధాలకు మనము చచ్చిపోవాలి, కోపానికి మనము చచ్చిపోవాలి. ఒకప్పుడండి పలానా వ్యక్తిలో ఎంత అసూయ ఉండేదని బాబు, మేమంటే అస్సలు కిట్టదండి బాబు, మేమంటే అస్సలు పడదండి బాబు, అంత అసూయతో ఉండేవారండి. కానీ ఇప్పుడు మమ్మల్ని ప్రేమిస్తున్నారండి అంటే మనం అసూయకి ఏమైపోవాలా? మాట్లాడండి, చచ్చిపోవాలి. ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం చంపాలి, వాటి విషయంలో చచ్చిపోవాలి. ప్రతిరోజు మనము బ్రతుకుతూ ఉండాలి. అది మరణాలు కనపడడం అంటే అది యేసుక్రీస్తు ఎలాగో మనందరి కొరకు చనిపోయాడు అనుకోండి, ఆ విషయం పక్కన పెట్టండి. కానీ ఈ కదిలే దేవాలయంలో ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే చస్తూ బ్రతకాలి. మరాను నేను బ్రతకగలుగుతున్నావా? కోపానికి చచ్చిపోయామా? అబద్ధానికి చచ్చిపోయామా? మోసానికి చచ్చిపోయామా? అసూయకి చచ్చిపోయామా? అబద్ధ సాక్ష్యాల విషయంలో మనం చచ్చిపోయామా? ఈ అన్ని విషయంలో ప్రతిరోజు మనం ఏం చేయాలట? చచ్చి బ్రతుకుతా ఉండాలట. అది దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి. కదిలే మందిరమును గూర్చి నీకు ఆసక్తి ఉండాలి, కదలని మందిరమును గూర్చి కూడా నీకు ఆసక్తి ఉండాలి. ఈ మందిరానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏమిటి అర్హతలు? నెంబర్ 1 చెప్పండి. అది ప్రతిష్ఠింపబడిన స్థలము, రెండవదిగా భక్తి నేర్చుకునే స్థలము, మూడవదిగా విధులు నిర్వహింపబడే స్థలము, నాలుగవదిగా మరణాలు కనబడే స్థలం. ఈరోజు ఈ మందిరంలో కనబడాలి, ఈ మందిరంలో కూడా ఇవన్నీ కూడా కనబడాలి. యేసుక్రీస్తుకి మందిరమును గూర్చిన ఆసక్తి ఉంది. ఈరోజు ఆయన రక్తంలో కనబడిన మనకు కూడా మందిరమును గూర్చి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.